వెల్కమ్ బ్యాక్. సిటీలో డ్రగ్స్ దందాలకు హబ్లు పబ్లే అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు వాటి మీదుగానే అకున్ సబర్వాల్ ఇన్వెస్టిగేషన్ కూడా సాగుతోంది. మరి ఈ విచారణను వెనక్కులాగే ప్రయత్నాలు జరిగాయా, ఇప్పటికీ జరుగుతున్నాయా? ఇప్పుడు ఇలా డ్రగ్ కేసులో దర్యాప్తు ముందుకెళ్తే హైదరాబాద్ బ్రాండ్ కు ఇబ్బందా? హైదరాబాద్ లో డ్రగ్స్ దందాలు బయటపడటం ఇప్పుడేవీ కొత్త కాదు. గతంలో కూడా చాలా సార్లు డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. కాకపోతే అప్పట్లో డ్రగ్స్ దందాలు బయటపడ్డ ప్రతిసారి సింపుల్ గా వాళ్లను ఓసారి మీడియా ముందు ప్రవేశపెట్టి ఆపై కేసులు పెట్టేవారు. వారం తిరిగేసరికి సదరు నిందితులు బెయిల్ మీద బయటకొచ్చేసేవాళ్లు. ఆపై ఆ సంగతిని అంతా మర్చిపోయేవారు. మళ్లీ డ్రగ్ డీలర్లు యథావిధంగా తమ వ్యాపారాలు చేసుకునేవారు. కానీ ఎప్పుడూ కూడా ఈ డ్రగ్స్ మూలాల్ని అన్వేషించేలా కేసు దర్యాప్తులు సాగలేదు. రవితేజ తమ్ముడు భరత్ డ్రగ్స్ కేసులో చాలాసార్లు దొరికాడంటే కారణం ఇదే. కానీ ఇప్పుడు మాత్రం కెల్విన్ అన్న ఒక్కడి నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లను కూడా పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఈ వేగం చూస్తుంటే ఈ డ్రగ్ భూతాన్ని మూలాల నుంచి పెకలించి వేసేలా అకున్ సబర్వాల్ దర్యాప్తులో దూసుకెళ్తున్నారు. నిజానికి ఈ స్థాయిలో ఎప్పుడూ డ్రగ్స్ కేసు విచారణ సాగలేదు. డ్రగ్స్ వాడిన వాళ్లే కాదు, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ల వెనుక ఎవరెవరున్నారన్న అన్ని విషయాలు కూడా దర్యాప్తులో నిగ్గు తేలుస్తున్నారు. అయితే ఈ డ్రగ్స్ కేసులో విచారణ మొదలు పెట్టగానే చాలా శక్తులు ఈ విచారణను రకరకాలుగా వెనక్కి లాగడానికి ప్రయత్నించాయి. కానీ అకున్ సబర్వాల్ మొండిగానే హైదరాబాద్ డ్రగ్స్ గుట్టును బయటపెట్టారు. ముందు ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద పడ్డారు. ఆపై దీంతో సంబంధాలున్న కార్పొరేట్ కంపెనీలను టార్గెట్ చేశారు. ఇప్పుడు సినీ సెలబ్రిటీల మీద పడ్డారు. నిజానికి ఈ దర్యాప్తు వేగాన్ని, స్థాయిని చూసి చాలా మంది అకున్ ముందరి కాళ్లకు బంధాలు వేశారు. ఈ డ్రగ్ దర్యాప్తుతో బ్రాండ్ హైదరాబాద్ కష్టాల్లో పడుతుందని భయపెట్టారు. మొత్తంగా దర్యాప్తుని అడ్డుకోవాలని చూశారు. కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు అకున్ సబర్వాల్ వాటిని లెక్క చేయకుండానే ముందుకెళ్లారు. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసు విచారణ అంటే 2-3 రోజుల్లోగా తేల్చేసేవారు. కానీ ఇప్పుడు ఒక్కో ఆధారం దగ్గర నుంచి మూలాల వరకు వెళ్లి దర్యాప్తు చేయడం ఇదే మొదటిసారి. నిజానికి ఇప్పుడు ఇది 1-2 వారాలు హైదరాబాద్ కి ఇబ్బంది కావచ్చు. కానీ ఇప్పటికైనా మేల్కొని ఈ చెత్తను పూర్తిగా తుడిచి పారేయకపోతే ముందు ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు కానీ ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేస్తే భవిష్యత్తులో ఇది వ్యవస్థనే తినేస్తుంది. తాజాగా విచారణలో ఒక్కొక్కరు ఇస్తున్న సమాచారం చూస్తుంటే ఇది ఎంతవరకు విస్తరించిందో అర్థమవుతోంది. తాజాగా నటుడు సుబ్బరాజు సిట్ కి ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఇండస్ట్రీలో 10-15 మంది స్టార్స్ డ్రగ్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో దశాబ్దాలుగా ఇండస్ట్రీతో సంబంధాలున్న ఓ స్టార్ ఫ్యామిలీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ముగ్గురిని ప్రశ్నించేసరికి ఇంత డొంక కదిలితే ఇక ఒక్కొక్కరిని ప్రశ్నించుకుంటూ వెళ్తే ఇంకెందరు పెద్దల పేర్లు బయటకొస్తాయో చూడాలి. మళ్ళీ భవిష్యత్తులో దొరకకుండా ఖచ్చితంగా స్ట్రిక్ట్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే ముఖ్య కేంద్రం నుంచి రావాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వంలో దానికి సంబంధించిన విషయం కాదు. మన రాష్ట్రంలో డ్రగ్స్ తయారు చేసే స్థాయి మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. గంజాయి అయి తప్ప ఇలాంటి పెద్ద పెద్ద హెరాయిన్ కానీ ఈ ఎల్డిఎస్ కానీ ఇవన్నీ కూడా ఫ్రాంటియర్ నుంచి వస్తాయి. అంటే పంజాబ్ నుంచి మన క్లియర్గా ఓపెన్గా అందరికీ తెలిసిన రహస్యం అది. అక్కడ మీరు కట్టడి చేస్తే, ఖచ్చితంగా అక్కడ కట్టడి చేస్తే విదేశాల నుంచి మన దేశంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇప్పుడు ఇంతటితో ఆగిపోకుండా దీన్ని కంటిన్యూషన్గా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. ఇన్నాళ్లు ఏ అధికారి చేయని ధైర్యం అకున్ సబర్వాల్ చేశాడు. ఏ ప్రభుత్వము చూపని చొరవ తెలంగాణ ప్రభుత్వం చూపిస్తోంది. కాబట్టి అంతా ఇప్పటికైనా మేల్కోవాలి. ఇటు రాజకీయవేత్తలు, అటు కార్పొరేట్ శక్తులకు ఇదొక గుణపాఠం కావాలి. ఈ కేసు విచారణ ముందుకెళ్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇబ్బంది అన్నది పూర్తి అపోహ మాత్రమే. ఇప్పుడే ఈ కేసును పూర్తిగా శోధించి నగరం నుంచి డ్రగ్ భూతాన్ని కూకటి వేళ్లతో సహా తరిమేస్తే అప్పుడు నిజంగా హైదరాబాద్ డ్రగ్ ఫ్రీ సిటీగా మరింత ఖ్యాతిని ఆర్జిస్తుంది. ఇప్పటికైనా అంతా మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అంతా ఒక్కటి కావాల్సిన సమయం వచ్చింది. రండి, డ్రగ్స్ శాంతం చేయండి అన్నది ఒక సామాజిక బాధ్యతగా గుర్తించండి. ఇప్పటికే ఇది పబ్లు దాటి హై స్కూల్ పిల్లల వరకు వచ్చేసింది. ఇలాగే వదిలేస్తే రేపు ఇది ప్రతి ఇంటి సమస్యగా మారిపోతుంది. మీ పిల్లల్ని కూడా ఇది కబళించేస్తుంది. అందుకే ఆ పరిస్థితి రాకముందే దీన్ని ఇప్పటికైనా ప్రతి ఇంటి సమస్యగా గుర్తించండి. మీరు మేల్కోండి, ఆపై పొరుగువారిని అప్రమత్తం చేయండి. హైదరాబాద్ ను మరో పంజాబ్ కానివ్వద్దు. ఇంత తెలిసినా ఇలాగే వదిలేస్తే హైదరాబాద్ కాస్త మరో పంజాబ్ అయిపోతుంది. అప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం కనుమరుగైపోతుంది. దేశంలో ఎన్ని నగరాలున్నా హైదరాబాద్ కు ఉన్న ప్రత్యేకతలు ఏ సిటీకి లేవు. ఇక్కడి వాతావరణం, మౌలిక వసతులు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే మిగిలిన మహానగరాల కన్నా హైదరాబాద్ 1000 రెట్లు బెటర్. ఇక్కడ 10,000 జీతగాడు కూడా ఆనందంగా బతికేయగలడు. ఇప్పుడు బెంగళూరుకు ధీటుగా ఐటీలో దూసుకెళ్తున్న సిటీ ఇది. ముందు ముందు మరింత టాప్ ప్లేస్ కి వెళ్లగలిగే సత్తా ఉన్న సిటీ కూడా ఇదే. ఇలాంటి నగరానికి డ్రగ్ భూతం చెడ్డ పేరు తెస్తోంది.
దీన్ని ఇప్పుడే తుడిచేయకపోతే ముందు ముందు నగర భవిష్యత్తును కబళించేస్తుంది. అందుకే అకున్ ప్రారంభించిన ఈ డ్రగ్స్ భూతం దర్యాప్తు సజావుగా సాగి సిటీ నుంచి డ్రగ్ మహమ్మారిని కూకటి వేళ్లతో పెకలించేయాల్సిన అవసరం ఎంతని తరిమి కొట్టడంలో మీరు ఏకం కండి. ఏమైపోతున్నాం? ఎటు వెళ్లిపోతున్నాం? హైదరాబాద్ డ్రగ్ సిటీగా మారిపోతోందా? రాజధాని మత్తులో చిత్తైపోతోందా? సెలబ్రిటీల నుంచి స్కూల్ పిల్లల వరకు, స్టూడెంట్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు ఎలా పాకింది మైకం? హైదరాబాద్ ను మరో పంజాబ్ కానివ్వద్దు. భాగ్యనగర్ బ్రాండ్ ఇమేజ్ పోనివ్వద్దు. మాదక ద్రవ్యాల్ని సామాజిక సమస్యగా గుర్తించండి. రేపటి తరం దీనికి బలవ్వకుండా కాపాడండి. డ్రగ్స్ అమ్ముతున్నా, డ్రగ్స్ వాడుతున్నా కంటపడితే ఎన్టీవీకి కాల్ చేయండి.